ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మనుస్మృతిలో 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇందులో ఒక్క విషయం మిగిలిపోయింది, నా మనసులో ఉన్నది. దాని గురించి ఇంకా కొంత లోతుగా చూసుకోవాలని కోరిక కలిగింది. అందుకని మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాను. ఇందులో మన మనుస్మృతిలో 90వ శ్లోకము, మనం ఇది ఇంతకు ముందు మళ్ళీ చూసుకున్నాం కూడా చాలాసార్లు. హాయనైహి, ఇన్నేళ్ళొచ్చాయి కాబట్టి శరీరానికి, వాడు వృద్ధుడు, మహాజ్ఞాని, చాలా తెలివిగలిగిన వాడని చెప్పడం కష్టం. ఫలితైహి, తల పండిపోతే ఓహో బుద్ధిలో కూడా పండిపోయాడు వాడు అని చెప్పలేము. విత్తేనా, బాగా డబ్బులున్నాయి కాబట్టి చాలా గొప్పవాడు అని చెప్పడం కష్టం. బాగా మంది మార్బలమున్నది, బంధువులు స్నేహితులు ఉన్నారు కాబట్టి వాడు చాలా గొప్పవాడు అనలేము. ఋషులు జ్ఞానులు ఎవరిని జ్ఞాని, వృద్ధుడు అని అంటారు అంటే, ఎవరైతే అనూచానుడున్నాడో వాడు మాలో మహాన్, గొప్పవాడు అని ధర్మాన్ని చెప్పారు. అనూచానుడెవరున్నాడో వాడు గొప్పవాడు. ఈ అనూచానం అన్నది మధ్య మధ్యలో మనకు కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి దాని గురించి కొంచెం లోతుగా చూసుకుందాము. అనూచానుడు అంటే జనరల్గా అర్థం ఏమి అంటే చదువుకున్నవాడు, వేదాలను చదువుకున్నాడు, అప్పజెప్పగలడు అని దానికి జనరల్గా అర్థము. అయితే వ్యుత్పత్తి పరంగా అనుసరించి పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటే వాదనము చెప్పబడుతూ వస్తూ ఉన్నది అని అర్థము. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పరంపరగా వస్తూ ఉన్న ఏ జ్ఞానం ఉన్నదో దాన్ని నేర్చుకుంటూ ఉన్నవాడు అనూచానుడు అని దానికి అర్థము. పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉండడం అంటే ఆగమము అని దానికి ఇంకొక పేరు. ఈ ఆగమాన్నే వేదము, ఎందుకంటే తెలుసుకుంటూ ఉండడం అని. వేదం అంటే తెలుసుకుంటూ ఉండడము. ఆగమం అంటే వస్తూ ఉండడం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచో భగవంతుడి దగ్గర నుంచి చెప్పబడి అక్కడి నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉన్నది అని అర్థము. దాన్నే అనువాదం అని కూడా అంటారు. అనువాదం అంటే అనుసరించి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వాదనము చెప్పబడుతూ ఉన్నది అని అర్థం. ఈ విధంగా ఏదైతే ఉన్నదో యథాక్రమంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పబడుతూ నేర్పించబడుతూ వస్తూ ఉన్నదో అది అనూచానము. భగవంతుడి నుంచి పరంపరగా మన దాకా చేరిన జ్ఞానము అని అర్థము. అది ఎవరు కలిగి ఉన్నాడో వాడు గొప్పవాడు అని ఋషులే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక రకంగా కూడా చూద్దాము. అననుచానులు కూడా ఉంటారు, చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. వేదం చదువుకోరు, వేదం చదువుకోకపోయినా పర్వాలేదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పారంపర్యంగా వస్తూ ఉన్న ఆత్మ గురించిన ఎరుక పూర్తిగా పోగొట్టుకున్న వాళ్ళు అని అర్థము. ఈ ఇద్దరి గురించి మనకు వేదము చెప్తూ ఉంటుంది. దీన్ని ఈ అనూచానం గురించే మనం ఇంట్రెస్టింగ్లీ మొన్న భారతం చదువుకున్నప్పుడు మన అర్జునుడు పుట్టినప్పుడు ఏం జరిగింది అని చెప్పుకుంటూ ద్వాదశ ఆదిత్యులు వచ్చారు, ఏకాదశ రుద్రులు వచ్చారు, అప్సరస గణాలన్నీ వచ్చాయి, గంధర్వులందరూ వచ్చారు, ఋషులు వచ్చారు అని అవన్నీ చెప్తూ వచ్చాం కదా. దేవతలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నాట్యాలు చేశారు, పుష్పవృష్టులు కురిశాయి, దేవదుందులు మోగే అని. ఆ అధ్యాయంలో, ఈ 14వ అధ్యాయంలో ఇక్కడ గంధర్వుల గురించి చెప్పడం మొదలుపెట్టి ఆయతలోచనాః సర్వాలంకార భూషితాః హృష్టాః అప్సరసః అని చెప్తూ ఉన్న చోట ఇక్కడ అనూనా చ అనవద్యా చ అని చదువుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ ఆ విధంగా రాసి ఉన్నది.
ఇది యాక్చువల్‌గా నకారము, చకారము తారుమారైనట్టున్నది అని ఇంకొక చోట మళ్ళీ దీని గురించే కనిపించింది నాకు. మనకు ఇక్కడ విజ్డమ్ లిబ్‌లో మహాభారతం గురించి రాస్తూ ఉన్నప్పుడు సంభవ పర్వాన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంగ్లీష్‌లో ఇచ్చినప్పుడు, మనం రాసుకున్నట్టే వీళ్ళు గూడా ఒక లిస్ట్ రాసుకున్నారు. చాలా లిస్టులు రాసుకున్నారు. ఎవరెవరొచ్చారు మనవాడు పుట్టినప్పుడు, ఎవరెవరొచ్చి ఎవరెవరు ఏ ఏ విధంగా అక్కడ సంబరాలు చేసుకున్నారు అని చెప్తూ, అర్జునుడు పుట్టిన సమయంలో నాగులు, కద్రువ, వినత, బిడ్డలు, వైనతేయులు, గంధర్వులు వాళ్ళు వీళ్ళు. తర్వాత ఋషులు, ఆ తర్వాత ఆదిత్యులు, అప్సరసలు వాళ్ళు వీళ్ళు అని. అందులో అప్సరసల గురించి ఇక్కడ రాస్తూ అనూచాన, అనవద్య, గుణముఖ్య, గుణవర అని చెప్తూ వచ్చారు. అనూచాన, అనవద్య అని. ఎందుకు అంటే ఇది నేను అనూచాన అని గూగుల్ చేసినప్పుడు మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడ ఈ మాట వస్తూ ఉన్నది అని ఋగ్వేదంలో కూడా ఉన్నది అనూచానం గురించి. చేయవలసి ఉన్నది అనూచానుడే మహాత్ముడు అని అందులో కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ అనూచాన, అనవద్య, ప్రియముఖ్య, గుణవర, అద్రిక, సాచి, మిశ్రకేశియ వాళ్ళందరూ ఒక 39 మంది అప్సరసలని ఏవి రాశారో అవి 39 రకాల జ్ఞానాలు మనలో ఉంటాయి. అందులో ముఖ్యము అనూచానము అంటే పరంపరాగతంగా మన దాకా వచ్చిన ఆత్మ జ్ఞానము. అది మనలోనే ఉంటుంది. ఈ అనూచానము మనలో ఉన్నదాన్ని మనము తెలుసుకోవలసి ఉంటుంది. ఇదెట్లా కలుగుతుంది అంటే, మనము ఏదో తల నెరిసింది గాబట్టో, వయసు పైబడ్డది గాబట్టో, బాగా డబ్బులు సంపాదించాం గాబట్టో, చాలామంది బంధువులు నా చుట్టూ ఉన్నారో గాబట్టో కాదు. నాలో ఉన్న ఈ ఆత్మజ్ఞానాన్ని ఒకవేళ నేను తెలుసుకుంటే అప్పుడు నేను మహాత్ముడిని అని ఋషులే జెప్పారు. మహత్తుగా వ్యాపించి ఉన్నవాణ్ణి అని అర్థము. అప్పుడు మహత్తుగా వ్యాపించడము అంటే వ్యాపకత్వం విష్ణు లక్షణం. దాని పేరు వాసుదేవము. అది చిత్తమై ఉంటుంది. అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇదే అనూచానము మళ్ళీ శతపథ బ్రాహ్మణంలో కూడా ఉన్నది. శతపథ బ్రాహ్మణంలో 4వ ఖండ 6వ అధ్యాయము 6వ బ్రాహ్మణంలో బ్రాహ్మణానాం అనూచానతమః సహ యేషాం వీర్యవత్తమో అథ యదీదం అని ఇంక చెప్తూ వస్తూ ఉంటుంది ఆ మంత్రవర్ణము. బ్రాహ్మల్లోకే ఎవరైతే అత్యుత్తమంగా అధ్యయనం చేశాడో ఆత్మతత్వం గురించి, వాడు వీర్యవత్తముడో అని మనకు శతపథ బ్రాహ్మణం కూడా చెప్తూ ఉన్నది. ఈ విధంగా మనము వేదాలు చదువుకుని, ఉపనిషత్తులు అధ్యయనం చేసి, శాస్త్రాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి, ఎందుకు అంటే ఆత్మతత్వం తెలుసుకోవడం కోసము ఆగమమే ప్రమాణము. అందుకనే మనము అనూచానులం అవ్వవలసి ఉన్నది. ఈ విధంగా తెలుసుకుంటూ రావాలి. దీనికి షార్ట్ కట్స్ లేవు, ఎక్సెప్షన్ లేదు. ప్రతివాడు చేయవలసిన పని. అందుకనే మన మనువు కూడా అదే పనిగా వాడు అధ్యయనం చెయ్యాలి, అధ్యయనం చెయ్యాలి, అధ్యయనం చేయాలని ఎన్నిసార్లు చెప్తూ వచ్చారు. అనూచానుడై ఉండాలి అని. ఈ విధంగా మనము ముందు వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పినవి, తర్వాత శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పినవి అన్ని చోట్ల యాక్చువల్‌గా ఎన్ని చోట్ల ఉన్నాయో, చాలా చోట్ల మన పురాణాల్లో గూడా వ్యాసుల వారు ఈ అనూచానం గురించి చెప్తూ వచ్చారు ఎంత అవసరమో. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు దాన్ని దాటాలి. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఆగడానికి వీల్లేదు. అది మనకు ముఖ్యము. అందుకని దీన్ని 2 విధాలుగా చూద్దాము. మనము వేదాధ్యయనము, బ్రహ్మాధ్యయనము, బ్రహ్మచర్యము 2 రకాలుగా చేయాలి. ఒకటి
ధర్మ జిజ్ఞాసతో చెయ్యాలి. అసలు వేదంలో ఏమున్నది? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని తెలుసుకుంటూ, ఆచరిస్తూ వెళ్ళాలి. ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలగాలి మనకి. మనము ఈ వేదాల్లో చెప్పిన విషయాన్ని ఎట్లా ఆత్మపరంగా అర్థం చేసుకోవాలి? చివరికి ఆత్మను పొందాలి. ఆత్మగా నిలబడి ఉండాలి. కాబట్టి మనము దాన్ని పూర్తిగా ముందు ఇనీషియల్‌గా అనూచానం జేయాలి. వేదోపనిషత్తులను, శాస్త్రాలను, పురాణాలను చాలా లోతుగా, క్లోజ్‌గా అధ్యయనం చెయ్యాలి. ముందసలు ప్రతి అక్షరం తెలియాలి మనకు అందులో ఏముంది అని. ఏంటి చెప్తున్నాయి మనకు వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలని తెలుసుకోవాలి. ఎక్కడో విన్నది, ఏదో చూసింది, ఎవరో అన్నది, మనకనిపించింది ఇవన్నీ గాదు. అక్కడ ఉన్నది శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రంతే ప్రమాణం అని చెప్పారాయన చాలా క్లియర్‌గా. కాబట్టి శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర ప్రమాణంగా అందులో ఉన్న విషయాలు మనకి మొత్తం తెలియాలి. అంత దాకా చేస్తే ఎంత దాకానో మళ్ళీ మనం ఇక్కడ తరత కింద మూడో అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు చెప్పుకుంటాము. అంత దాకా చేస్తే కొంత దాకా వస్తాము. దాన్ని యాక్చువల్‌గా అందులో ఉన్న విషయాన్ని ఆసాంతం అర్థం చేసుకున్నామంటే దాన్ని దాటుతాము. ఇంతవరకు మనకు ఇందాక చూపించుకున్నట్టు ఋగ్వేదంలో చెప్పినట్టు, శతపథ బ్రాహ్మణంలో చెప్పినట్టు దాన్ని తెలుసుకోవడము అవసరము. అక్కడ శతపథ బ్రాహ్మణంలో ఏముందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పెట్టారు మన మనువు గారు. ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళాలి అని చాందోగ్యోపనిషత్తు చెప్తున్నది మనకి. మనము ఈ చాందోగ్యోపనిషత్ షష్టో అధ్యాయం చదువుకున్నప్పుడు కూడా మనకు ఈ అనూచాన అన్న పదము కనిపించింది. శ్వేతకేతుని పిలిచి వాళ్ళ నాన్నగారు ఉద్దాలకుల వారు, నాయనా శ్వేతకేతో వెళ్ళి బ్రహ్మచర్యం చెయ్యి. అందుకనే మనం ఇక్కడ ఆగి దీన్ని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనుస్మృతిలో బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాం. అందుకని ఇక్కడ ఆగి దీన్ని చూసుకోవాల్సొచ్చింది. మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుకి ఏం చెప్పారంటే, "వెళ్ళి నువ్వు బ్రహ్మచర్యం చేసిరా సౌమ్య. ఎందుకు అంటే, అననూచ్య బ్రహ్మబంధుః ఇవ భవతి." చదువు లేనివాడు, బ్రహ్మజ్ఞానం లేనివాడు అంటే, వేద జ్ఞానం లేనివాడు, వేదంలో చెప్పిన విషయం అర్థం కాకపోతే, వాడు బ్రహ్మబంధువైపోతాడు. వాడు పేరుకు మాత్రం బ్రాహ్మడిగా ఉంటాడు గానీ, వాడు నిజంగా బ్రహ్మ మార్గంలో ఉండడు. బ్రహ్మ మార్గంలో ఉండడం అవసరం మనకు. కాబట్టి వెళ్ళి బ్రహ్మచర్యం చేసిరా అని గురువుగారి దగ్గరికి పంపిస్తే, మన శ్వేతకేతు గురువుగారి దగ్గరికి వెళ్లి అధ్యయనం చేశారు. ఒక 12 సంవత్సరాలు ఆయన చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చాడు. వచ్చేసరికి ఆయనకు ఒక 24 సంవత్సరాల వయస్సున్నది. యువకుడు. బాగా చదువుకొనొచ్చాడు. అసలిక్కడ 12 ఏళ్ల వయసులో వెళ్ళాడాయన. 12 ఏళ్ల వరకు వాళ్ళ నాన్నగారు ఆయనకి చదువు చెప్పారు. ఇంకా 12 ఏళ్లకి ఆయన ఇటునుంచి గురువుగారి దగ్గరికి వెళ్లి అక్కడ వేదాలన్నీ చదువుకొనొచ్చాడు. కాబట్టి ఆయనకి చాలా దర్పం పెరిగింది. సర్వాన్ వేదాన్ మొత్తం వేదాలన్నింటినీ అధ్యయనం చేశాడు 4 వేదాలను. సాంగోపాంగంగా. ఇంకా నా అంతటి వాడు నేను అన్న అభిమానం పెరిగింది. నేను అనూచానుణ్ణి బాగా చదువుకున్నాను. వేదాలన్నీ అప్పగించగలను అని ఆయనకి అభిమానం కలిగింది. మహా అభిమానము. స్తబ్దుడయ్యాడు. ఇంక దేనికి లొంగడం మానేశాడు. అసలు నాకన్నీ తెలుసని అహంకారంతో ఉన్నాడు. ఆయన్ని చూసి వాళ్ళ నాన్న, "నాయనా శ్వేతకేతో ఎన్ను సౌమ్య ఎందుకయ్యా ఇట్లా తయారయ్యావు? ఇట్లా అనూచానుడివయ్యావు. ఇంత మానము నీకు, అంత దేహాద్యభిమానాలు, నీ విద్యాభిమానం అట్లా ఉన్నదే నీకు. స్తబ్దుడివయ్యావు నువ్వు. నువ్వు మీ గురువుగారి దగ్గర ఒక ముఖ్యమైన ఉపదేశాన్ని పొందావా? ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. ఏది వింటే అన్నీ విన్నట్టే అటువంటిదొకటున్నది. ఆ ఆదేశము నీకు కలిగిందా? ఆ ఉపదేశం ఆయన నీకు చేశారా?" అంటే, "అదెట్లా ఉంటుంది నాన్నగారు? నిజంగా అట్లా ఉంటుందేంటి?" అంటే, "ఉంటుంది సౌమ్య, ఉంటుంది. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవ్వడం అన్నది ఒకటుంటుంది." అంటే ఇంక అప్పుడు మనవాడు, "నాన్న
నాకర్థమయ్యేటట్టు చెప్తావా అన్నప్పుడు ఇంకా మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుకు గురువై ఆ ఉపదేశం చేస్తారు. అనూచానం దాకా వస్తే అభిమానం కలిగి మాని అవుతాడు వాడు. స్తబ్దుడయ్యే ప్రమాదం ఉంటుంది. మనము మనుస్మృతిలో ఇక్కడ బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాము. అనూచాన్ అవ్వవలసి ఉన్నది నువ్వు అంటే, ఇంకా అది అయ్యాను గదా అన్న దర్పము మనలో కలగడానికి వీల్లేదు. అనూచానం అంటే అర్థమేమి? ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలిసిపోయే ఏ జ్ఞానమున్నదో, ఏ పరమ జ్ఞానమున్నదో, ఏ బ్రహ్మ జ్ఞానమున్నదో అది కలగవలసి ఉన్నది. అప్పుడేం జరుగుతుంది? అంత దూరం వచ్చి అనూచానమై మనము దాన్ని దాటితే, దాన్నెప్పుడు దాటుతాము? పూర్తిగా అర్థం చేసుకుంటే దాన్ని దాటుతాము. జ్ఞాత్వా విశస్సే అని, జ్ఞాత్వా మోక్షసే అని మన భగవంతుడు 2 విధాలుగా చెప్తారు భగవద్గీతలో. ఆయనే ఇంకొక మాట చెప్పారు. ఈ చదువుకోవడం గురించి, వేదాలు అధ్యయనం చేయడం గురించి మన భగవంతుడు 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు. ఆయనేమన్నారంటే, బాగా చదువుకో నువ్వు. చదువుకున్నాక ఎప్పుడైతే బుద్ధిః నీ బుద్ధి మోహ కలిలాన్ని వ్యతితరిష్యతి. మోహము దట్టంగా ఉంటే, కలిలం అంటే ఇంకా గాఢంగా ఉండడం. గాఢాంధకారము తమః ఏదున్నదో మనలో మోహాంధకారము బుద్ధిలో, దాన్ని దాటేస్తే అప్పుడు అటువంటి వాడు ఎప్పుడు వాడంతకన్నా ముందు అనూచానుడు. వాడు వేదం నేర్చుకున్నాడు. వాడికన్నీ తెలుసు. శృతిలో చెప్పినవన్నీ విన్నాడు. అయితే ఇంకా ఒకానొక సమయంలో ఒక్కటి ఏదైతే తెలుసుకుంటే ఇంక అన్నీ తెలిసినట్టయిపోతుందో, ఏ ఒక్కటి మనం విన్నామంటే అన్నీ విన్నట్టవుతుందో, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టవుతుందో, ఆ ఒక్కటి వాడు తెలుసుకున్నాడంటే, ఇంక శృతం లేదు, శ్రోతవ్యము లేదు, అది విషయము. వాడప్పుడు నిర్వేదమవుతాడు. వేదాలు దాటుతాడు. ఇంక తెలుసుకోవలసింది లేదు. వాడే తెలియబడే వస్తువై ఉన్నాడు. వాణ్ణి వాడేం తెలుసుకుంటాడు. కాబట్టి నిర్వేదం గంతాసి అప్పుడు నువ్వు వేదాన్ని కూడా దాటిపోతావు. ఇనీషియలీ అననూచానంగా అసలు శాస్త్రమేది చదువుకోకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని వినుకుంటూ కూర్చోవడం గాదు. మనం కూర్చొని చదువుకోవాలి. మనము చదువుకుంటే అప్పుడు అనూచానులం అవుతాము. అనూచానులమయ్యామంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే గురువు చెప్పింది వినాలి. కానీ శాస్త్ర ప్రమాణం లేకుండా ఊరికినే ఊహించి ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నారంటే ప్రమాణం ఏదండి? రుజువేది? శాస్త్ర ప్రమాణం చూపించండి అని అడగవలసి ఉంటుంది. వాళ్ళు శాస్త్ర ప్రమాణం చూపించి ఇదిగో వేదాల్లో ఇక్కడుంది, ఉపనిషత్తుల్లో ఇక్కడుంది, భగవద్గీతలో ఉన్నది, పురాణాల్లో ఉన్నదని వాళ్ళకలా చూపిస్తే దాన్ని మనం అనుసరించి నా బుద్ధిలోని దోషాలేమైనా ఉంటే లేదా లోపాలేమైనా ఉంటే వాటిని సరిచేసుకోవాలి. అంత దూరం వస్తే మనము అనూచానులం అవుతాము. అంత దూరం వస్తే మనము ఇక్కడ అనూచానులం అవుతాము. అనూచానులమైన తర్వాత అక్కడే ఆగడానికి వీల్లేదు. చాందోగ్యోపనిషత్తు చెప్పినట్టు ఇంతకాలం నుంచి నువ్వు వింటూ వస్తూ ఉన్న వాటన్నిటిని, శృతిలో చెప్పిన వాటన్నిటిని ప్రాసెసింగ్ చేసుకుని ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతుందో, అటువంటి ఒక్కదాన్ని పట్టుకున్నావంటే, తర్వాత నువ్వు భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు నిర్వేదాన్ని పొందుతావు. వేదాన్ని కూడా దాటుతావు. ఇంక వేదం అంటే తెలుసుకోవలసింది అని చెప్పుకున్నాం గదా! ఆ వేదము కూడా దాటుతామింక. తెలుసుకోవలసింది ఏమీ లేదు. అన్నీ తెలియబడి ఉంటాయి. ఎందుకంటే నేనే ఎరుక అయి ఉంటాను. నేనే వేద్యమైనప్పుడు నేనెట్లా వేదనం చేస్తాను? నేనే జ్ఞేయమైనప్పుడు నేనెట్లా జ్ఞానంతో జ్ఞాతగా సాధిస్తాను? నేనే ప్రమేయమై ఉంటే, నేను ప్రమాతనో, ప్రమాణనో ఎట్లా అవుతాను? అసలు ప్రమాణము, ప్రమాత, ప్రమేయము అన్నీ నేనే. అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనుస్మృతిలో ఇక్కడ చెప్తున్న శతపథ బ్రాహ్మణంలో చెప్తూ ఉన్న అనూచానం దాకా వచ్చి, అక్కడి నుంచి చాందోగ్యంలో చెప్పిన ఈ అనూచాన స్థితిని కూడా దాటి విషయాన్ని గ్రహించి
ఇంకా అక్కడి నుంచి భగవద్గీతలో చెప్పిన నిర్వేద స్థితిని పొందవలసి ఉంటుంది. వేదాన్ని కూడా దాటి, అన్నీ దాటి వాక్కులను వేదం అంటే మళ్ళీ వాక్కు. దాన్ని గూడా దాటి ఉండవలసి ఉంటుంది. అక్కడి దాకా మనం ఈ బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఈ బ్రహ్మచర్యం ఎంతవరకు చేస్తామంటే, హమ్మయ్య! చదువయిపోయింది, గ్రాడ్యుయేట్ అయ్యాను, ఇంక పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ఇంక అట్లా నెట్టుకుంటూ వస్తాను గాదు. బ్రహ్మచర్యం ఎప్పుడు పూర్తవుతుందంటే, మనుస్మృతిలో చెప్పినట్టు అనుచాన స్థితికొచ్చి, చాందోగ్యంలో చెప్పినట్టు దాన్ని దాటి, భగవద్గీతలో చెప్పినట్టు నేనుగా ఉండాలి. ఇంత దూరం మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ విషయం మర్చిపోవడానికి వీలు లేదు. అయిపోతుంది గదా! ఇక్కడ బ్రహ్మచర్యం చాప్టర్ ఇక్కడ అయిపోతుంది. నా దగ్గర నేను ఆల్రెడీ ఏదో ప్రపంచంలో ఉద్యోగం చేశాను, పిల్లల్ని కన్నాను, పెళ్లి చేసుకున్నాను, ఏంటో చేశాను, ఇంకా అక్కడికి నెట్టుకుంటూ వచ్చాను, అయిపోయింది అక్కడే అని ముగించడానికి లేదు మనకు. ఇదంతా చేస్తేనే ఆ బ్రహ్మచర్యము అవిప్లుతంగా పూర్తి చేసినట్టు. అటువంటప్పుడు మాత్రమే వాడు అత్యుత్తమమైన స్థానము ఏది? మన భగవద్గీతలో భగవంతుడు నిర్వేదం గంతాసి అని చెప్పారు కదా! అటువంటి స్థితిని పొందుతావు అని. దాన్ని పొందుతాము. అక్కడికి వెళ్తే ఈ నిర్వేద స్థితిని పొందామంటే ఇంక తెలుసుకోవలసింది ఏమీ లేదు అన్న స్థితికి వెళ్తేనే మళ్ళీ జన్మ అన్నది రాదు. అంత దూరం వెళ్ళలేకపోతే జన్మలు మళ్ళీ వస్తూ ఉంటాయి. దాంతో మనకు ఈ 2వ అధ్యాయము బ్రహ్మచర్యము కూడా పూర్తయింది. కాలేదు. ఊరికే దాని గురించి తెలుసుకోవడం పూర్తయింది. బ్రహ్మచర్యము ఆచరించడము ఎప్పుడు అయిపోతుంది అంటే, నిర్వేదం స్థితి చేరుకున్నప్పుడు మాత్రమే. ఇప్పటికి ఇక్కడ మనువు గారు చెప్పిన విషయము, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అయింది. ఇక్కడి నుంచి మనము తృతీయ అధ్యాయంలోకి బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ముగించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం దగ్గరికి వచ్చాము. ఇంకా చూసుకుందాము. సమావర్తనం అని పిలుస్తాము. సమావర్తనం అంటే వెనక్కి తిరిగి రావడం. వాళ్ళు విద్యార్థులు అప్పుడెప్పుడో ఉపనయనం సమయంలో కొన్ని వారాల కింద, కొన్ని నెలల కింద బయలుదేరి వెళ్ళారు కదా గురువుగారి దగ్గరికి. వాళ్ళ పలకలు, బలపాలన్నీ తీసుకుని, గొడుగులు, కర్రలు, ముంజీలు అవన్నీ తీసుకుని బయలుదేరారు. వాళ్ళు ఇంకా చదువు పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి రావడము అని ఆ సమావర్తనానికి అర్థం. దాన్నే స్నాతకము అని కూడా పిలుస్తారు. మనము స్నాతకాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా 2 రకాలుగా చెప్పుకుంటాము. స్నాతకోత్సవం అంటే కాలేజెస్‌లో చేసే స్నాతకోత్సవం, గ్రాడ్యుయేషన్ సెరమనీ అని పిలుస్తాము. అది వేరేది మనకి. ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీని వేరేగా చూస్తాము. ఇంటికి రావడం అని ఏముండదు. ఇంట్లో నుంచే వెళ్లి చదువుకుంటూ ఉంటాం గదా! ఆ తర్వాత స్నాతకం అంటాము. స్నాతకోత్సవం గాకుండా స్నాతకం అని అక్కడికి ఆపేసామంటే, పెళ్లి కన్నా ముందు పెళ్లి కొడుకుతో చేయించే ఏవో క్రియలు. పెళ్లి చేసుకోవాలంటే మరి పెళ్లి చేసుకునే కన్నా ముందు ఆ పెళ్లి కొడుకుతో ఏవో కొన్ని కర్మలు చేపిస్తారు. ఏదో విధి ఉంటుంది. దాన్ని స్నాతకం అంటారు. స్నాతకం అయిన తర్వాతే ఇంకా పెళ్లి కొడుకుని తయారు చేసి, ఇంకా అప్పుడు పెళ్లి పందిట్లోకి రావాలని ఏంటో ఉంటాయి. స్నాతకం అంటే స్నానం అవ్వడం, స్నానం చేసుకోవడం అని అర్థం. ఇంకా చదువయిపోయిందని తలకు పోసుకోవడం అని అర్థం. స్నాతకం అంటే హమ్మయ్య! చదువయిపోయింది అనుకోని తలకు పోసుకొని, అప్పుడింక క్రాప్ అవన్నీ చేయించుకొని జుట్టు, వాళ్ళు చక్కగా నూనె రాసుకొని, ఆ పాత కాలంలో అయితే మగవాళ్ళు గూడా పిలకలు వేసుకొని పూలన్నీ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లేవు. ఇప్పుడు క్రాప్ చిన్నప్పటి నుంచే చేయించుకుంటారు. పిలకెక్కడ పెట్టుకుంటున్నారు. ఇంతకీ అది అయిపోయింది అని ఇంకా జుట్టు కత్తిరించుకుని, చక్కగా క్రాప్ చేసుకుని, చక్కగా స్నానాలన్నీ చేసి, అలంకరించుకుని, తయారయ్యి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడాన్ని స్నాతకము అంటే స్నానం చేయడము. తిరిగి వెళ్ళడాన్ని సమావర్తనము అని పిలుస్తారు. ఈ సమావర్తనము అంటే ఇంటికెప్పుడు వెళ్ళొచ్చు? మన విద్యార్థులు. చదువుకోవడానికి వెళ్ళిన మన విద్యార్థులు
శత్రింశదాబ్దికం చర్యం గురౌ త్రైవేదికం వ్రతం తదర్థికం పాదికం వా గ్రహణాంతికం ఏవా వా. గురువుగారి దగ్గర ఉండి మనవాడు త్రైవేదికం వ్రతం చర్యం చేయవలసి ఉంటుంది. వేదాన్ని 3 విధాలుగా వ్రతంగా ఆచరిస్తూ తెలుసుకోవలసి ఉంటుంది. గురువుగారి దగ్గర వేదాన్ని ఎట్లా ఉపయోగించాలి అని నేర్పిస్తారు. త్రైవేదికం అంటే 3 విధాలుగా. ఏ విధాలుగా అంటే కర్మ, ఉపాసన, జ్ఞానము అని. కర్మకాండ, జ్ఞానకాండ అని పిలుస్తారు దాన్ని. కర్మకాండలోనే కర్మోపాసనలుంటాయి, జ్ఞానకాండము. ఈ మూడిటి గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఇదంతా అయ్యేసరికి కనీసము షట్త్రింశదాబ్దికం 36 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలు చదువుకోవాలంటే కనీసం 36 సంవత్సరాలు 36 ఇయర్స్ పడతాయి. ఎందుకంటే ఒక్కొక్క వేదము కనీసము 9 ఇయర్స్ పడుతుంది. సాంగోపాంగంగా ప్రతి వేదాన్ని చదువుకోవాలంటే 9 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా 4 వేదాలు నేర్చుకోవాలంటే 36 సంవత్సరాలు పడుతుంది. అప్పుడేమవుతుంది, వాడు ఏదో 8 ఏళ్ల వయసుకి వేదం చదువుకోవడానికి వెళ్ళాడనుకోండి. ఆ తర్వాత ముందు వేదం నేర్చుకునే కన్నా ముందు బేసిక్స్ నేర్పిస్తారు. అదొక 7, 8 ఏళ్ళు ఉంటుంది. ముందొక 8 ఏళ్ళు, తర్వాత ఒక 8 ఏళ్ళు. ఇంకా ఈ 4 వేదాలు వాడు చదువుకున్నాడంటే 36 సంవత్సరాలు మొత్తం కలిపి వాడికి ఒక 52 ఏళ్ళొస్తాయి అప్పటికి. ఒకవేళ వాడికి అంత కాలం సుదీర్ఘకాలం అక్కడే గురుగారి దగ్గరుండి 52 ఏళ్ళొచ్చేదాకా వేదాలు చదువుకునేందుకు ఓపిక లేక ఇంకింత చదువుకోలేను నాకొద్దనుకుంటే, పోనీ అందులో సగం అర్థం 2 చదువుకుంటావా? 36 సంవత్సరాలు కాకపోతే పోనీ 18 ఏళ్ళు? 18 ఏళ్ళనుకో. గురుగారి దగ్గర నువ్వు 18 ఇయర్స్ ఉండి చదువుకున్నావనుకో. అంతకన్నా ముందు 8 ఇయర్స్ అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళావు. ఒక 8 ఇయర్స్ బేసిక్స్ నేర్పించారు. ఇక్కడ ఒక 18 ఇయర్స్ కలుపుకుంటే నీకెన్నవుతాయి మొత్తం కలిపి? ఒక 44 ఇయర్స్ అవుతాయి నీకు అప్పటికి. 44 ఇయర్స్‌కి నువ్వు సమావర్తనం ఇంటికెళ్ళొచ్చు. అబ్బా! అంత దాకా కష్టమండి చదువుకోను అంటే, పోనీ ఒక పాదం, ఒక భాగం 1 పార్ట్. 4 కాపోతే 1 అప్పుడేమవుతుంది 9 కదా మనకు. ఒక్కొక్క పాదము 9 కాబట్టి 36 అని చెప్పుకున్నాము. 4 కలిపి. 4 పార్ట్స్ కాకపోతే కనీసం 1 పార్ట్. అప్పుడేమవుతుంది 8 ఇయర్స్‌కెళ్ళావు. 8 ఇయర్స్ బేసిక్స్, 9 ఇయర్స్ వేదాధ్యయనము. కలిపి మొత్తం ఎంత అవుతాయి? ఒక 25 ఇయర్స్ అవుతాయి. 8 ఏళ్ళకి వెళ్ళావు. 8 ఏళ్ళు బేసిక్స్, ఒక 9 ఏళ్ళు వేదము. కలిపి మొత్తం 25 ఏళ్ళు అవుతాయి. 25 ఏళ్ళకి ఇంటికి వెళ్ళొచ్చు. మొత్తం వేదం చదువుకోలేదు కాబట్టి, కొంతే చదువుకున్నావు కాబట్టి దాంతో ఉద్యోగం ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. పెళ్లి చేసుకొని నువ్వు చదువుకున్న దాన్ని మిగిలిన వాళ్ళెవరికైనా శిష్యులకి నేర్పిస్తూ నువ్వు జీవనయాత్ర చెయ్యొచ్చు ఆ రకంగా. లేదా ఇన్నేళ్ళు, అన్నేళ్ళని కాదండి. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళని కాదు. నాకు పూర్తిగా అర్థం గావాలి. వేదోపనిషత్తుల్లో చెప్పింది నాకు పూర్తిగా అర్థం గావాలి అని ఒకవేళ ఉంటే, లేదా కొంతైనా సరే, ఒక్క వేదమైనా సరే నువ్వు సరిగ్గా నేర్చుకోదలుచుకుంటే, కొంచెం స్లోగా నేర్చుకుంటున్నావనుకో 2 విధాలుగా. ఒకటి కొంచెము గబగబా గ్రాస్పింగ్ చెయ్యట్లేదనుకో, ఇన్ని సంవత్సరాల్లో 9 ఏళ్లలో నువ్వు ఒక వేదాన్ని పూర్తిగా సాంగోపాంగంగా నేర్చుకోవచ్చు అంటే, ఒక్కొక్కసారి 9 ఏళ్లలో కాకపోవచ్చు వాడి వల్ల. ఇంకా టైం పడుతుండొచ్చు. వాడు నెమ్మదిగా నేర్చుకుంటుంటే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు పట్టొచ్చు. ఇంకా ఎక్కువే పట్టొచ్చు. కాబట్టి నీకు అర్థమైనంత వరకు గ్రహణాంతికం ఏవ నీకు అందులో ఉన్న విషయం మొత్తము గ్రహణకు వచ్చిందాకా, నువ్వు విషయాన్ని గ్రహించిందాకా అక్కడ ఉండాలి. పాస్ అయిందాకా ఉండాలి. లేదా రెండో రకము ఏదో ఒకటి వేదాన్ని అంతంత మాత్రంగా గ్రహించడం గాదు. వేదంలో ఉన్న వేదవేద్యమైన పరబ్రహ్మాన్ని నువ్వు నిజంగా పూర్తిగా గ్రహించిందాకా. అంతవరకైనా సరే ఆత్యంతికం గురువాసము శిష్యరికం చెయ్యొచ్చు. ఇప్పుడు
వేదాన్ అధీత్య వేదౌ వా వేదం వా అపి యథాక్రమం అవిప్లుత బ్రహ్మచర్యః గృహస్థాశ్రమం ఆవసేత్. ఈ విధంగా యథాక్రమంగా పద్ధతి ప్రకారం ఏదో విధంగా నీకిష్టం వచ్చినట్టు కాదు. అది అసలే వేదము. అది ఆగమము. పరంపరగా వస్తూ ఉంటుంది. అది పైగా అనూచానము అని చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి అది అక్కడి నుంచి భగవంతుడి దగ్గర నుంచి వస్తూ ఉన్నది అక్కడి నుంచి నీ దాకా రావాలి. క్రమంగా రావాలి. మధ్యలో ఎవరో ఒకళ్ళు సొంతంగా నేనిదిట్లా ఎక్కడా లేనిది కనిపెట్టి చెప్తున్నాను అంటే మనం వినవలసిన పని లేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి క్రమంగా వస్తూ ఉన్నదాన్ని 4 వేదాలని అధ్యయనం చేయాలి. 4 చేయలేనండి. అబ్బో! 50 ఏళ్ళు దాటిపోతాయి నా వల్ల కాదంటే 3 చేస్తావా? 44 ఏళ్ల వరకు అంతవరకు. ఆహా! కాదు. పోనీ 2 వేదాలు చేస్తావా? నీ చదువు అయిపోయేసరికి నీకొక 34 ఏళ్ళు అట్లా ఉంటాయి. హుహు. చెయ్యను. పోనీ ఒక్క వేదం చదువుకుంటావా? 25 ఏళ్ళకి పూర్తి చేసుకొని వెళ్ళొచ్చు. ఏదో ఒకటి ఒకటో, రెండో, మూడో, నాలుగో వేదాలు. కర్మ, ఉపాసన, జ్ఞానాలతో పాటు, వాటి అంగాలతో, ఉపాంగాలతో వాటితో పాటు జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ అధీత్య అవిప్లుతమైన బ్రహ్మచర్యము. అవిప్లుతం అంటే మళ్ళీ ఇంతకు ముందు కూడా మనం పోయిన వారం ఇక్కడ అవిప్లుతం అంటే మళ్ళీ చెప్పుకున్నాము. అవిప్లుతం అంటే ఏ వ్యసనము లేకుండా, ఆదమరపు లేకుండా, మనసు చెదిరిపోకుండా అని అర్థము. విప్లుతము, ప్లుతము అంటే మునిగి తేలడము. విప్లుతం అంటే ఇంకా విశేషంగా కోరికల్లో, సుఖాల్లో, ఏవో ఆలోచనల్లో మునిగిపోకుండా, అవిప్లుతంగా ఇంద్రియ విషయాల్లో మునిగి తేలకుండా వాడు వాటికి దూరంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించడం, అవిప్లుతంగా బ్రహ్మచర్యాన్ని పాటించడం. ఇప్పుడు ఆ విధంగా అవిప్లుతంగా బ్రహ్మచర్యాన్ని పాటించిన వాడు అప్పటికి అన్నాళ్ళకి గృహస్థాశ్రమాన్ని ఆవసేత్ చేరుకోవచ్చు. దాని పేరు సమావర్తనము. దాని పేరే స్నాతకము లేదా స్నాతకోత్సవము. అన్న చోట మనము ఇక్కడికి ఆపుదాము. అసమావర్తనం ఎట్లా చేయొచ్చో తర్వాత పెళ్లి కోసం ప్రయత్నాలేమి అవన్నీ మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.